పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలోనే సమంత గారు భూతశుద్ధి వివాహం చేసుకోవడం అనే విషయాన్ని మనం చూసాము, మాట్లాడుకున్నాం దాని గురించి. ప్రస్తుతము విజయ్ రష్మికల వివాహం జరగనుంది అని చెప్పి, ఆ వివాహం కూడా ఒక కొత్త విధానంలో జరగబోతోంది అని చెప్పి, ఇంకొకటి ఒకే రోజులో అంటే మనకు ఈ ఫిబ్రవరి 26వ తారీఖున ఒకే రోజున 2 సార్లు వివాహం కానుంది వాళ్ళిద్దరికి అని, ఒకటేమో మన తెలుగు హిందూ సాంప్రదాయ ప్రకారంగా జరుగుతోందని, ఇంకొకటి కర్ణాటకకి సంబంధించిన కొడువా సాంప్రదాయ ప్రకారంగా జరుగుతుందని చెప్పి వార్తలు మనకు వినిపిస్తున్నాయి. అసలు నిజంగా ఇది ఒక సాంప్రదాయమైన వివాహం ఉందా? ఈ వివాహం ఎందుకు చేసుకుంటారు? దాని గురించి తెలియజేయండి. తప్పకుండా అండి. దీనికి ఇది ఎందుకు చేసుకుంటారంటే 12వ స్థానం అని ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. 7th హౌస్ అండ్ 12th హౌస్. ఇవి గనక మొదటి వివాహంలో ఏదైనా ఇబ్బందులు వస్తాయి అని ఉన్నట్లయితే ఇది ఎలా చూస్తాము అంటే, చాలామంది ఏమనుకుంటారంటే కుజదోషం ఉంటే వివాహం చేసుకుంటారు అనుకుంటారు. కుజదోషం వల్ల కాదు. ఇది పర్టికులర్గా 7th లార్డ్ అండ్ 12th లార్డ్ అంటే వివాహము, వివాహ జీవిత భాగస్వామి, వివాహం తర్వాత ఉండేటువంటి జీవితం, మ్యారిటల్ లైఫ్. అంటే మనకి ఎలా ఉంటుందంటే ప్రతిదానికి దాని యొక్క ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుంది అనేది చెప్తుంది. అలాగే 12వ స్థానం అనేటువంటిది ఏదైతే ఉందో ఎవరి జన్మజాతక చక్రంలో అయినా 12th హౌస్ని బట్టి వాళ్ళ మ్యారిటల్ లైఫ్ నిర్ధారణ ఉంటుంది. ఆ రకంగా ఎవరికైనా వివాహ జీవితంలో చికాకులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, కోర్టు కేసెస్ ఉన్నాయి, లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళ జీవిత భాగస్వామి మరణించే యోగం ఉంటుంది. అప్పుడు 12th పాటు 2nd హౌస్ కూడా మనం పరిశీలన చేస్తాం. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సర్వసాధారణంగా ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ గొడవలు కోర్టు కేసులు ఉన్నాయనుకోండి, వివాహం చేసేసుకున్నారు అది చూసుకోకుండా. అది చేసుకున్న అంటే వివాహం చేసుకున్న ఒక 3 నెలల నుంచి 6 నెలల నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. గొడవలు స్టార్ట్ అయ్యి నానా గందరగోళం, ఇద్దరు ఫ్యామిలీస్ గొడవలు పడి దాని తర్వాత కోర్టులకు వెళ్ళి విడిపోయి మళ్ళీ 2nd మ్యారేజ్ చేసుకునే కంటే కూడా ఈ వివాహం ఏదైతుందో అటు సైడ్ కుడువా అని వాడతారు, కానీ మన సైడ్ కుంభ వివాహము, అర్క వివాహము, కదలీ వివాహం అని వాడతారు. అదే విధానాన్ని ఇక్కడ ఈ పేర్లతో. అవును. దీనికి ఏంటంటే కుండతో చేసే విధానం ఉంటుంది. అరటి చెట్టుకి చేస్తారు, జిల్లేడు మొక్కకి చేస్తారు. ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇది శాస్త్రోత్తమ కాదా అంటే ఖచ్చితంగా శాస్త్రంలో ఉంది. ఇప్పుడు ఇది అంటే ఎవరి జాతకంలో ఇబ్బంది ఉందో వారికి చేస్తారు ఆ విధానం. అంటే ఒక్కొక్కసారి ఇద్దరికీ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇద్దరికీ ఉంటుంది దోషం, అప్పుడు ఇద్దరికీ చేస్తారు. అయితే దీంట్లో ఏంటంటే నారాయణుడికి పెళ్లి చేసినట్టుగా ఒక శ్రీమూర్తికి, ఆ నారాయణుడితో పెళ్ళి వదిలేసినట్టుగా కుండతో వివాహం చేస్తారు. నారాయణ కుండలో ఆవాహన చేసి లేకపోతే అరటి చెట్టుకు పెట్టి చేస్తారనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే మొదటి వివాహం ఒకటి అయిపోయి కట్ అయిపోయింది, తర్వాత మళ్ళీ ఇంకో వివాహం జరిగింది. అంటే వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఏదైతే ఫస్ట్ మ్యారేజ్ అయ్యి డివోర్స్ అవ్వాలో ఆ దోషం ఈ రకంగా తీసేసుకునే పద్ధతి. ఇది ఎవరో క్రియేట్ చేసింది కదా, శాస్త్రంలో ఉన్నటువంటిదే ఇది. దీనికి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి క్లియర్గా, చాలా స్పష్టంగా. కాబట్టి ఇది చేస్తారు. మనకి మీరు మహాభారతం కనుక తీసుకుంటే అందులో గాంధారికి కూడా జరుగుతుంది వివాహం ఇలాంటిది. అంటే ఫస్ట్ హస్బెండ్ మరణిస్తాడనే యోగం తన జాతకంలో ఉందని వివాహం చేస్తారు. మీరు ఇలాంటి వివాహం మేకతో ఐశ్వర్యరాయ్ కూడా చేసుకుంది. అవునా? అంటే ఫస్ట్ మ్యారేజ్ లైఫ్ లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పి తెలుసుకోండి. ఎందుకంటే మేకతో చేసేది కూడా అదొక పద్ధతి అండి, అదొక పద్ధతి. నార్త్ సైడ్ వాళ్ళు చేస్తారు మేకతో చేయడం అనేటువంటి. బట్ మనకి ఇక్కడ ఉండేటువంటి సిస్టమేటిక్ ఏంటంటే కుండతో కానీ, అరటి చెట్టుతో కానీ, జిల్లేడు మొక్కతో కానీ చేస్తారు. అయితే ఈ వివాహంలో ఒక విషయం ఏంటంటే మనకి వీళ్ళు 1 డేలో చేసుకుంటున్నారు, కానీ యాక్చువల్గా 3 నెలల ముందు చేయాలి. అవునా? 3 months ముందు చేయాలి. 3 months ముందు చేసి తర్వాత వివాహం. కొంతమంది అర్జెన్సీ ఉన్నప్పుడు పొద్దున చేసి సాయంత్రం నార్మల్ మ్యారేజ్ చేసుకోవడము, 1 day ముందు చేసుకోవడం చేస్తుంటారు. కొంతమంది కుదరదు, ఇప్పుడు విదేశాల్లో ఎక్కడో ఉంటారు. ఇప్పుడు చాలామంది క్లయింట్స్ కూడా ఏంటంటే కుదరట్లేదండి మా అబ్బాయి 3 నెలల ముందు రావడం కుదరదు అన్నప్పుడు ఇంకా అప్పటికప్పుడు ఇంకా తప్పక పర్వాలేదంటారా? అలా మరి ఫలితం ఉంటుంది. యాక్చువల్గా అయితే కొంచెం ఒక 3 నెలలు, యాక్చువల్గా 3 నెలలు కాదు ఇంకా ముందు కూడా చేసుకోవచ్చు, కనీసం 3 నెలలు గ్యాప్ ఉండాలని చెప్తాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది ఖచ్చితంగా 2వ వివాహ యోగం ఉంటేనే చేయాలి. 2వ వివాహ యోగం లేనప్పుడు చేస్తే అసలు వివాహం అవ్వదు వీళ్ళకి. మళ్ళీ ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, 2nd మ్యారేజ్ లేదు జాతకంలో. 2nd మ్యారేజ్ లేనప్పుడు మీరు అది చేస్తే ఏం లాభం? ఉన్న మ్యారేజ్ కంప్లీట్ అయిపోయింది. ఒకేసారి ఆఫర్ ఉంది అనుకోండి, మనకి ఏదైనా ఒకసారి పనిచేస్తుంది, 2nd టైం మళ్ళీ ఆఫర్ పనిచేయదు కదా. అలా ఏంటంటే మనం 7th లార్డ్ అంటారు, అంటే 7వ అధిపతి పాడయ్యే మహాదశలు నడుస్తూ ఇంకొక ఇంకొక వ్యక్తిని వివాహం, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, చేసుకునే యోగం 7th లార్డ్కి 12th లార్డ్కి ఇద్దరికి రావాలి.
ఓకే. ఇద్దరికి వచ్చి చేయాలి. చాలా మంది తెలియక కుజదోషం ఉంటే చేయించేస్తున్నారు. అది చాలా పెద్ద దోషం. కుజదోషానికి చేయించడం ఏంటండి? కుజదోషానికి చెప్పలే ఎక్కడో కూడా శాస్త్రంలో. 2 వివాహాల యోగం ఈజ్ డిఫరెంట్, కుజదోషం ఈజ్ డిఫరెంట్. ఇంకోటి ఏంటంటే కుజదోషం అనేది మనకి ఎప్పుడు వివాహం జీవితం మీద ఎఫెక్ట్ ఇవ్వాలని రూల్ లేదు. అది లగ్నంలో ఉందనుకోండి జీవుడికి ఎఫెక్ట్ ఇస్తుంది, అంటే ఓవర్ హైపర్ ఇవ్వడం. 2వ స్థానంలో కుటుంబంతో కొట్లాడుతుంటాడు కానీ జీవిత భాగస్వామితో కొట్లాడాలని రూల్ లేదు. అదర్వైజ్ ఇప్పుడు 2nd హౌస్లో పాడయ్యింది అనుకోండి కుజదోషం, అప్పుడు జీవిత భాగస్వామికి యాక్సిడెంట్స్ అవుతుంటాయి. 3వ స్థానంలో కుజదోషం వర్తించదు. ఇంకోటి ఏంటంటే కుజదోషానికి రూల్స్ ఏంటంటే మనకి కొన్ని లగ్నాలు కుజదోషం వర్తించదు. వేటికి? మేషము, కర్కాటకము, సింహము, ధనస్సు, వృశ్చికము, ధనస్సు, మీన లగ్నాలు కుజదోషం వర్తించదు. అలాగే కుజుడు శుభగ్రహాలతో కుజదోషం వర్తించదు. ఇక్కడ ఎంతసేపు మనం కుజదోషం ఉందని వెంటనే చేసేస్తారు కానీ కుజదోషం ఉందా లేదా, అది నలిఫై అయిపోయిందా, క్యాన్సిల్ అయిపోయిందా కుజదోషం అనేది చూడాలి. పుట్టి కుజదోషానికి ఇది చేయకూడదు. ఏంటంటే ఇప్పుడు ఏ స్థానంలో ఉంటుంది, 4వ స్థానంలో కుజుడు పాడేయడం అనుకోండి, ఓన్లీ భూముల మీద వస్తుంది ఎఫెక్ట్ వీళ్ళకి, కానీ మ్యారిటల్ లైఫ్ మీద రాదు. పంచమంలో అయింది అనుకోండి కుజదోషం, అప్పుడు మనకి సంతానం పొందే విషయంలో ఇబ్బంది వస్తుంది. కానీ ప్రతి ఒక్కరిలో ఉన్నది మాత్రం వివాహం అనే ఫిక్స్ అయిపోతారు తెలియక. ఇప్పుడు అన్ని బ్లడ్లు రెడ్ గానే ఉన్నాయని ఏది పడితే అది ఎక్కిస్తే ఎలా ఉంటది? బ్లడ్ గ్రూప్ ఉంటుంది కదా, 8 గ్రూప్స్, ఆ 8 గ్రూప్స్లో ఏ గ్రూప్ మీద ఎక్కిస్తారు. అట్లా ఏంటంటే మీరు కుజదోషం ఉందని తొందరపడి ఇలాంటి వివాహాలు చేయకూడదు. ఒకటి. 2 వివాహాల యోగం ఉంటేనే చెయ్యాలి. ఒక్కొక్కసారి 2 వివాహాల యోగం లేకుండా కేవలం డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక జాతకం చెప్పాము, నేను చెప్పాను అమ్మ మీకు మీరు మీ వారు కొన్ని సంవత్సరాల పాటు మీరు ఇండియాలో ఉండడం, అతను యుఎస్లో ఉండడం జరిగిందా? అవునండి, ఒక 7 years ఉన్నామన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళకి జస్ట్ డిస్టెన్స్ ఉండే యోగం ఉంటుంది, కానీ ఫస్ట్ మ్యారేజ్ ఖచ్చితంగా కట్ అయిపోయి 2nd మ్యారేజ్లోకి వెళ్ళే యోగాలు ఉండవు. అది చాలా కీన్గా మనకి 12th లార్డ్ ఎలా ఉన్నాడు, ఏ నక్షత్రం మీద ఉన్నాడు, 7th లార్డ్ ఎలా ఉన్నాడు, వాళ్ళకి ఏ దశలు నడుస్తున్నాయి, వాళ్ళకి ఏ యోగం ఉంది చూసుకోవాలి. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే వీళ్ళలో స్వల్ప దోషం ఉంటుంది, వచ్చే అబ్బాయి జాతకంలో బాగుంది అనుకోండి, నలిఫై అయిపోద్ది. అంటే ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్ కలిసి కాశీ వెళ్దాం అనుకున్నారు అనుకోండి, మీ వెళ్ళి రావడానికి 50,000 ఖర్చు అనుకుందాం. మీ ఫ్రెండ్ దగ్గర డబ్బులు లేవు, కానీ మీ దగ్గర 50,000 ఉన్నాయి, వెళ్ళొచ్చేస్తారు. లేకపోతే మీ ఫ్రెండ్ దగ్గర 30,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, ఇంకొక అమ్మాయి దగ్గర వాళ్ళ దగ్గర మీ దగ్గర 30 ఉన్నాయి, సరిపోతాయి 50,000. అలా కాకుండా ఆవిడ దగ్గర ఒక 20,000 ఉన్నాయి, మీ దగ్గర ఏమి డబ్బులు లేకపోతే, లేకపోతే ఆవిడ దగ్గర ఏం డబ్బులు లేకపోతే, ఎలా అయితే జర్నీ సాగదో వివాహం విషయంలో కూడా ఇద్దరు జన్మజాత చక్రాల్లో బాగున్నాయి, ఏం పర్లేదు, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఈ రెమెడీ చేసుకోవాలి. ఈ రెమెడీ ఏంటంటే ఇవాళ రేపు సొసైటీలో ఏదైతే తలెత్తుతున్నాయో విషయాలు, విడాకులు డిస్టర్బెన్స్ అనేది ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దీనివల్ల మనకి ఎందుకంటానండి, కేవలం వాళ్ళిద్దరు విడిపోవడం కాదు, ఇక్కడ ఫ్యామిలీలు డిస్టర్బ్ అయిపోతాయి. తల్లి బాధపడుతుంది, తండ్రి బాధపడతాడు, వాళ్ళకి పొరపాటున పిల్లలు పుడితే పిల్లలు బాధపడతారు. ఇప్పుడు ఏమైపోయిందంటే సొసైటీలో అదొక ఫ్యాషన్ కూడా అయిపోయింది. నేను సింగిల్, ఇప్పుడు నేను సింగిల్ మామ అంటారు, లేకపోతే సింగిల్ డాడ్ అంటారు, లేకపోతే తిరిగేస్తున్నారు, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే కట్ అయిపోయాక అసలు వివాహమే చేసుకోకుండా ఓన్లీ రిలేషన్స్లో ఉంటే బెస్ట్ అనుకుంటారు. కానీ అది వయసులో ఉన్నంతసేపు ఓకే, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత సరైన పార్ట్నర్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. నేను 2nd మ్యారేజ్ 3rd మ్యారేజ్ చేసుకోవడంలో తప్పనట్లేదు, కానీ సింగిల్గా ఉండిపోవడం చాలా ప్రాబ్లం ఇస్తుంది తర్వాత. అది ఇప్పుడు మీరు ఇలాంటి వివాహం ఏమైనా చేస్తున్నారా మన దగ్గర? మా క్లయింట్స్కి ఎవరికైనా కావాలంటే చేయిస్తుంటారు. ఒకవేళ ముందే అంటే జాతకం చూసి దాన్ని బట్టి కొంతమంది చెప్తారు, కొంతమంది క్లియర్ గా చెప్తారు. ఒకవేళ ఇది ఉంది అన్నట్లుగా తెలియకుండా వివాహం చేసేస్తే మళ్ళీ తర్వాత దీనికి పరిష్కారం ఏమైనా ఉంటుందంటారా? దానికి తమిళనాడులో ఒక సిస్టమ్ ఉందండి, మరుమాంగళ్యము అంటారు. అంటే మళ్ళీ వివాహం చేస్తారు వాళ్ళకి ఇంకో ముహూర్తం పెట్టుకొని, వీళ్ళిద్దరికి. దానికంటే కూడా వీళ్ళిద్దరికే చేస్తారు. దానికంటే కూడా కుంభ అర్క వివాహాలే బాగా పనిచేస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు 2 వివాహాల యోగం పక్కన పెట్టేసి, వివాహ సమయం మీరు సరైన సమయంలో చేసుకోలేదు, ముహూర్తం పాడైంది కాబట్టి 2వ వివాహం మరోసారి చేసుకోండి అంటారు సేమ్ వాళ్ళకి. ఇంకొంతమంది ఏంటంటే వీళ్ళిద్దరు దాంట్లో ఏదో దోషం ఉందని అది తీయించేసి వీళ్ళిద్దరు డివోర్స్ అయినట్టు చేసి మళ్ళీ వివాహం చేసి, అది మరుమాంగళ్య దోషం, మరుమాంగళ్య తంతు అంటారు దాన్ని. తమిళనాడు సైడ్ ఎక్కువ చేస్తారు ఇది. అది ఇప్పుడు అంటే మీరు వాళ్ళ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా మీరు అంటే వేరే విధాలుగా కూడా చెప్తూ ఉంటారు కదా, ప్రశ్నపరంగా చెప్పొచ్చు. అలా ఏమైనా చెప్పే అవకాశం ఉంది అంటే నిజంగా వీళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు, ఏ ఇబ్బంది వల్ల అనేది ఉండొచ్చు, చెప్పొచ్చండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రశ్న వేసుకుందాం. ఇప్పుడు ప్రశ్న అంటే వాళ్ళ ఎప్పుడు కూడా ఎవరి జన్మజాతకాల వల్ల ఇవ్వకుండా మనం మాట్లాడకూడదు. బట్ మీరు అడిగారు కాబట్టి జస్ట్ ప్రశ్న సంబంధంగా నేను మీకు ఒక విషయం ఇక్కడ మనం చూద్దాము. ఇప్పుడు మనం ప్రశ్న కనుక వేసుకుంటే, ఇవాళ మనం మాట్లాడుకుంటున్నామండి,
25వ తేదీ 2వ నెల 2026 మధ్యాహ్నం 12:59 హైదరాబాద్లో ప్రశ్న పడింది. ఇక్కడ చూడండి, మిథున లగ్న జాతకం. సో 7th లార్డ్ ఈజ్ ఇన్ లగ్న. ఈ లగ్నానికి బాధకుడు 7th హౌస్ లగ్నంలో ఉన్నాడు. ఇక్కడ మనం మాట్లాడుకునే ఇష్యూ ఏంటి? వివాహం గురించి. ఫైన్. సో ఇంకో విషయం చూడండి, 9వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి. అంటే 9 అంటే 2వ వివాహం. అంటే సంథింగ్ అక్కడ దోషం ఉందనే భావనతోనే వీళ్ళ లైఫ్స్ చాలా బాగుండాలనే విషయంతోనే చేసుకుంటున్నారు. సో ఇప్పుడు గురువు ఎప్పుడైతే లగ్నంలోకి వచ్చాడో ఇది నలిఫై అవుతుందని అర్థం. గురు బలం ఎక్కడికైతే వస్తుందో ఆ దోషం తీయడానికి గురువు ఉన్నాడు అక్కడ. కాకపోతే శని రాహులతో ఉన్న గురువు కాబట్టి ఎంతో కొంత చిన్న చిన్నవి ఇప్పుడు దోషం ఉన్నప్పుడు ఏమవుద్ది అంటానండి, దోష పరిహారం చేసేసుకున్నాక పోతుంది. కానీ మనం వాళ్ళు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎప్పుడైనా సరే. నేను మామూలుగా వేరే వాళ్ళకు కూడా వివాహం, ఈ కుంభ వివాహాలు, అర్క వివాహాలు చేసుకునేటప్పుడు ఒకటే చెప్తాను, బాబు ఈ ప్రపంచంలో గొడవ పెట్టుకునే వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. కాకపోతే ఏంటంటే దాన్ని మీరు అర్థం చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటానండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆడపిల్లకి సంతానం కలగనంతసేపు కూడా ఒక రకంగా సుకుమారంగానే ఒక రకంగా పెరిగినటువంటి అమ్మాయి సంతానం కలగగానే ఆ సంతానాన్ని ఎంత కేర్గా చూసుకుంటుంది అంటే, అంతకుముందు ఏదో పెద్ద దాని మీద పెద్ద రీసెర్చ్ చేసి ఆ అమ్మాయికి అన్నీ తెలిసినట్టుగా చూసుకుంటుంది. ఎక్కడి నుంచి చూసుకుంటుంది అలాగా అంటే, తను ఓన్ చేసుకుంది, నా బిడ్డ అని చూసుకుంది. అలాగే భార్యాభర్తలు కూడా నా భార్య లేకపోతే నా భర్త అనేటువంటి వాళ్ళిద్దరి మధ్యన ఒకటి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్రత్యేకంగా వాళ్ళు ఏమి దాని గురించి పెద్దగా ఏమి కోర్సెస్ ఏం చేయక్కర్లే. మ్యారేజ్కి ముందు ఇవాళ రేపు కౌన్సిలింగ్స్ ఉన్నాయి, ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్స్, ఇవన్నీ. నాది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఒక తల్లి ఎలాగైతే బిడ్డను ఆటోమేటిక్గా చూసేసుకుంటుందో భార్యాభర్తలు కూడా నాది అనే ఫీలింగ్ ఉండాలి. అది వచ్చిందంటే చాలండి. మనం ఒక ఫోన్, మన ఆది ఫోన్ అని ఎట్లా చూసుకుంటున్నాం, జాగ్రత్త చూసుకోవట్లే, అంతే. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కొడువ సాంప్రదాయం మన దగ్గర అయితే కుంభ వివాహం, అర్క వివాహం అంటే, మరి ఇది కర్ణాటక పద్ధతిలో అని అన్నారు. అక్కడ దేనికి సంబంధించి చేస్తుండొచ్చు, మీకేమైనా ఐడియా ఉందా? పేరు ఒకటే మార్పు, ఓకే, కొంచెం పద్ధతులు మారుతాయి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్, ఇక్కడ నారాయణని పెడితే అక్కడ ఇంకో దేవతని పెడతారు. ఇక్కడ కొన్ని పదార్థాలు, ద్రవ్యాల్లో కొంత మార్పులు వస్తాయి, మంత్రాల్లో కొంత మార్పులు వస్తాయి. బట్ సిస్టమ్ మాత్రం, రెమెడీ మాత్రం దానికే ఉంటుంది. తంతంతా మొత్తం వివాహం ముందు నుంచి చివరి వరకు ఎలా ఆచరిస్తారు అలాగే ఉంటుందండి. వివాహం అయిన తర్వాత వాళ్ళు డ్రెస్, వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు తీసేస్తారు, పడేస్తారు. అదంతా ఏదైతుందో అదంతా తీసుకెళ్ళి నదిలో వేసేస్తారు, చెరువులోనో నదిలోనే వేస్తారు. అవి అంటే ఏదైనా మనం గ్రహ పూజలు చేయించుకుంటే, ఇంకోటి ఏంటంటే అది జరిగిన తర్వాత, వివాహం జరిగిన తర్వాత వెంటనే తల్లిని చూడకూడదు. వాళ్ళు వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకుని బొట్టు పెట్టుకున్నాక చూడాలి. ఎందుకండి? అది ఆ ప్రాసెస్ లో ఉంటుంది. అది అంటే చూస్తే ఏమైనా దోషమనా? చూస్తే దోషం అన్నట్టుగా చెప్తారు. అట్లా. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి